హాయ్ అండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్‌ని అయితే శనివారంతోటి కంప్లీట్ చేసిందండి. ఇవి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ గానీ, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ గానీ కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ కాలేజెస్ రెగ్యులర్‌గా ఏవో టెస్ట్స్ కండక్ట్ చేస్తారు కాబట్టి, ఇవి పెట్టినా పెట్టకపోయినా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. చూడండి అయితే గవర్నమెంట్ సైడ్ పేపర్ కాబట్టి మీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్‌కి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ కాలేజెస్ అయినా, గవర్నమెంట్ కాలేజెస్ అయినా ఏవైనా పబ్లిక్ కండక్ట్ చేసేది గవర్నమెంట్ పేపర్ నుంచే కాబట్టి, ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పేపర్స్ మీకు చూస్తే యూజ్ అవుతుందని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే కనుక కంప్లీట్గా చూడండి. విత్ చాప్టర్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆల్రెడీ వెయిటేజెస్ తెలుసుంటాయి 2A 2B కూడా. అయితే ఫస్ట్ 2A పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2A క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ కాంప్లెక్స్ నెంబర్స్ అండి. 2 మార్క్స్ 4 మార్క్స్ 7 మార్క్స్ కదా మీకు వెయిటేజ్. చూడండి ఆల్రెడీ మీకు ఈ క్వశ్చన్స్కి సంబంధించి కంప్లీట్ క్వశ్చన్ పేపర్ మీకు ఫోటో కానీ పీడిఎఫ్ కానీ కావాలంటే కనుక మన వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి కదండి, వాటిలో పెట్టాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కాంజుగేట్, ఇది కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి కదండి క్వశ్చన్, ఇది 2 మార్క్స్. అలాగే A+IB ఇది కూడా ఎందులో నుంచి అండి, కాంప్లెక్స్ నెంబర్స్ నుంచే కదా వెయిటేజ్ క్వశ్చన్ ఇది కూడా. అలాగే థర్డ్ క్వశ్చన్ కూడా కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అడిగాడు. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ హూజ్ రూట్స్ అంటే ఇది మళ్ళీ ఎందులోకి వస్తుందండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. ఎందుకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ ఉంది కదా, ఎక్స్ప్రెషన్ చాప్టర్ అందులో నుంచి అడిగాడు. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ ఎందులో నుంచి అడిగాడండి, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్, థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి అడిగాడండి ఫిఫ్త్ క్వశ్చన్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్ నుంచి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి అడిగాడు. 2A కదా పేపర్, 2A చూడండి, 2A చెప్తున్నాను. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి అగైన్ మళ్ళీ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అడిగాడండి. అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి బైనామియల్ థియరీ నుంచి అడిగాడు. అలాగే నైన్త్ క్వశ్చన్ వచ్చేసరికి మెజర్ ఆఫ్ డిస్ప్రెషన్ చాప్టర్ ఉంది కదా, అందులో నుంచి అడిగాడు. అలాగే 10th క్వశ్చన్ కూడా మెజర్ ఆఫ్ డిస్ప్రెషన్ చాప్టర్ నుంచి అడిగాడు. అలాగే ఇప్పుడు 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మనకు తెలిసింది కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి అడిగాడు. అలాగే సెకండ్ క్వశ్చన్ అందులో నుంచి అడిగాడు, ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ నుంచి అడిగాడండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి. అలాగే 13th క్వశ్చన్ ఎంసెట్ చాప్టర్, ఇది పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇది ఫైండ్ ది టీమ్ మెంబర్స్ క్రికెట్ ప్లేయర్స్ గురించి, వాటి గురించి మీకు చెప్పే ఉంటారు క్లాసెస్లో. ఇది కూడా పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ అండి ఇది. అలాగే 15th క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్స్, 16th క్వశ్చన్ కూడా పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి అడిగాడు. అగైన్ 17th క్వశ్చన్ మళ్ళీ ఎందులో నుంచి అడిగాడండి, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి అడిగాడు. సెక్షన్ సి అండి, సెక్షన్ సిలో 7 మార్క్స్ కదా. 7 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ డి మోర్విస్ థియరం. సెకండ్ క్వశ్చన్ అగైన్ మళ్ళీ థియరీ ఆఫ్ ఈక్వేషన్. అలాగే 20th క్వశ్చన్ బైనామియల్ థియరం నుంచి అడిగాడు. అలాగే 21st క్వశ్చన్ కూడా బైనామియల్ థియరం నుంచి అడిగాడండి. అలాగే 22nd క్వశ్చన్ మెజర్ ఆఫ్ డిస్ప్రెషన్ నుంచి అడిగాడు. 23rd క్వశ్చన్ అగైన్ మెజర్ ఆఫ్ డిస్ప్రెషన్స్ గురించి అడిగాడు. 24th క్వశ్చన్ మళ్ళీ ఇందులో నుంచి బైనామియల్ థియరం నుంచి అడిగాడండి. మనకి ఈ చాప్టర్ ఎక్కడ దాకా ఇచ్చాడండి, మెజర్ ఆఫ్ డిస్ప్రెషన్ వరకు సిలబస్ ఇచ్చాడు కాబట్టి బైనామియల్ థియరం నుంచి 3 ఎస్ఎస్ని కవర్ చేశాడు. మెజర్ ఆఫ్ డిస్ప్రెషన్ నుంచి 2 ఎస్ఎస్ ఇచ్చాడు. డి మోర్విస్ థియరం నుంచి ఒక ఎస్సీ ఇచ్చాడు. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి ఒక ఎస్సీ ఇచ్చాడు. ఇది ఆఫర్లీ 2Aకి సంబంధించిన పేపర్ అండి. 2B పేపర్ కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి అది కూడా చూడండి. 2B పేపర్ వచ్చేసరికి 2B సిలబస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అండి, సర్కిల్స్ నుంచి డెఫినెట్ ఇంటిగ్రల్స్ దాకా. చూడండి ఫస్ట్ 2 మార్క్స్ ఫస్ట్ 2 మార్క్స్ ఎందులోదండి, సర్కిల్స్లో నుంచి. సెకండ్ 2 మార్క్స్ కూడా ఎందులోదండి, ఇది అగైన్ మళ్ళీ ఇది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి అండి. ఇది కూడా సర్కిల్స్ నుంచే. ఇది ఫైండ్ ది రాడికల్ యాక్సిస్, ఇది మాత్రం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ సెకండ్ చాప్టర్ అండి ఇది. అగైన్ మళ్ళీ ఇది చూడండి పారాబోలా నుంచి 4th క్వశ్చన్, పారాబోలా నుంచి అడిగాడు, ఇది 4th క్వశ్చన్. అలాగే 5th క్వశ్చన్ ఇది ఎందులోది, హైపర్బోలా నుంచి అడిగాడండి, 5th 2 మార్క్. అలాగే 6th క్వశ్చన్ ఇంటిగ్రేషన్, 7th క్వశ్చన్ కూడా ఇంటిగ్రేషన్, 8th క్వశ్చన్ కూడా ఇంటిగ్రేషన్, 9th క్వశ్చన్ మళ్ళీ ఎందులోదండి డెఫినెట్ ఇంటిగ్రల్స్ అండి ఇది. 10th క్వశ్చన్ మళ్ళీ ఎందులోదండి, ఇది కూడా డెఫినెట్ ఇంటిగ్రల్స్లో నుంచి వచ్చింది. నెక్స్ట్ 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సర్కిల్స్ నుంచి అడిగాడు. సెకండ్ క్వశ్చన్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి అడిగాడు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎలిప్స్ నుంచి అడిగాడండి. 4th క్వశ్చన్ వచ్చేసరికి మళ్ళీ 4th క్వశ్చన్ కూడా ఎలిప్స్ నుంచి అడిగాడు. 5th క్వశ్చన్ వచ్చేసరికి హైపర్బోలా నుంచి అడిగాడు. 6th క్వశ్చన్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి అడిగాడండి. మళ్ళీ 17th క్వశ్చన్ కూడా డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి అడిగాడు. అలాగే సెక్షన్ సి నుంచి చూడండి. సెక్షన్ సి ఎస్ఎస్ కదా. ఫస్ట్ క్వశ్చన్ సర్కిల్స్ నుంచి అడిగాడు. సెకండ్ క్వశ్చన్ కూడా సర్కిల్స్ నుంచి అడిగాడు. థర్డ్ క్వశ్చన్ పారాబోలా నుంచి అడిగాడు. 21st క్వశ్చన్ మళ్ళీ ఇంటిగ్రేషన్ నుంచి అడిగాడు. 22nd క్వశ్చన్ కూడా ఇంటిగ్రేషన్ నుంచి అడిగాడు. 23rd క్వశ్చన్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి అడిగాడు. 24th క్వశ్చన్ కూడా డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి అడిగాడండి.
డిఫైనైట్ ఇంటిగ్రల్స్ నుంచి అడిగాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ఇంటిగ్రేషన్ నుంచి 4 మార్క్స్ పెట్టేది లేదు కాబట్టి ఇంటిగ్రేషన్ నుంచి 4 మార్క్స్ పెట్టేసి క్వశ్చన్స్ ఇవ్వలేదు. యాజ్ వెల్ యాజ్ డిఫైనైట్ ఇంటిగ్రల్స్ నుంచి 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి 2 4 మార్క్స్ ఇచ్చాడండి. ఆల్సో 2 ఎస్సేస్ కూడా డిఫైనైట్ ఇంటిగ్రల్స్ నుంచి ఇచ్చాడు. ఈ వీడియో ఇంతేనండి. మీకు కంప్లీట్ వీడియో కంప్లీట్ పేపర్స్ కావాలి అంటే కనుక పీడిఎఫ్ మన ఛానల్లో పెట్టాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి, కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.